గురుజనమున్ తృప్తిపరచు. రణము తీరు వదల రక్తమును గ్రోలన్ తగునే అనెడు పెద్ద తల్లిన్ తన్పె తనదు సమయములను వినిపించి భీముడు గురుజనమున్ తృప్తిపరచు సుమతి. రణము తీరు వదల రక్తమును గ్రోలన్ తగునే అనెడు పెద్ద తల్లిన్ తన్పె తనదు సమయములను వినిపించి భీముండు గురుజనమున్ తృప్తిపరచు సుమతి. వ్యాసుడు పలికిన సత్యభాషణము విన్న గాంధారి మనస్సు కుదుటపరుచుకుంటూ, కుంతీపుత్రులు కూడా నా పుత్రులు వంటి వారే, అయినా గదాయుద్ధమున నాభికి దిగువ కొట్టుట నిషిద్ధము అనెడి ధర్మము విడవదగున అని వ్యాసుని వద్ద తన మనోభావమును వెల్లడించగా, భీముడు పెదతల్లికి నమస్కరించి, అమ్మ, ధర్మమో అధర్మమో నా ప్రాణములను కాపాడుకొనుటకట్లు చేసి తిని, మీ కొడుకు ద్రౌపదిని సభకి ఇచ్చి వస్త్రములను తొలగించుచుండగా రణమున వాని చంపి ఆ రక్తమును పానము చేసేదనని చేసిన ప్రతినను తీర్చుకునే సరళిలో ఆ రక్తమును పెదవికి చేర్చి తిని గాని తాగలేదు. తాము చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుటకై ఆ విధముగా ప్రవర్తించినట్లు పలికెను భీముడు. బుద్ధిమంతుడు పెద్దలను తగు విధముగా సంతృప్తి పరచును కదా. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు.